కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ మండలంలో ఆదివాసీల పిలుపు మేరకు సంపూర్ణ బంద్ పాటించారు. ప్రైవేట్ ప్రభుత్వ విద్యా సంస్థలు సైతం ఈ బంద్కు మద్దతు తెలిపారు. ఆదివాసీలు ఎన్నో పోరాటాలు ఆందోళనలు చేస్తున్నా వారి సమస్యలకు పరిష్కారం దొరకడం లేదని వాపోయారు. గత ప్రభుత్వంపై ఆదివాసీలు ఎన్నో ఆశలు పెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమన్నా తమను పట్టించుకోవాలని కోరారు. వెంటనే తమ సమస్యలను పట్టించుకోవాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీలో బంద్ కార్యక్రమాన్ని వారు మొదలుపెట్టారు. దానిలో భాగంగా ఆదివాసీ సంఘాల ఐకాస తరఫున రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతిస్తూ జైనూరు, సిర్పూర్, లింగాపూర్, కేరమేయ మండలాల్లో సంపూర్ణ బంద్ పాటిస్తున్నారు. ఎందుకంటే ఆదివాసీల భారత రాజ్యాంగమైనటువంటి చట్టాలను ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కాలరాస్తున్న తరుణంలో మా హక్కులు మాకు కావాలి, ఏజెన్సీలో ఐడీటీ ద్వారా మెగా డిఎస్సీ పెట్టాలనేసి, జియో నంబర్ 3ని అమలు చేయాలనేసి, అదేవిధంగా వలసల అంబడిలను ఎస్టీజీఎంను తొలగిస్తూ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 170 పేసా చట్టాల ప్రకటనను అమలు చేస్తూ ఇతర వలసలు పెరుగుతున్నాయి. కాబట్టి ఏజెన్సీలో వలసలు